ఏం చేయమంటారు సార్? కరోనా వల్ల మా టీచర్ల బతుకులు కరువులోకి వెళ్ళిపోయాయి. ఇంటి ఓనర్ రేటే కట్టకుంటే ఇంట్లోంచి వెళ్ళగొట్టాడు సార్. ఏం చేద్దామన్నా లాక్డౌన్ చేయబట్టి ఏ పని దొరకడం లేదు. స్కూల్ చేసుకోవడానికి ఇంకా చాలా సమయం పట్టేది ఉంది. కాబట్టి నేను ఈ పెట్రోల్ బంక్లో చేరాను సార్. ఎలా ఉండేవారు సార్ మీరు? మన స్కూల్లో మ్యాథ్స్ చెప్పడంలో నంబర్ 1 మీరు. అలాంటిది మీరు ఇలా పెట్రోల్ బంక్ లో పనిచేయడమా? మీరు ఇలా పెట్రోల్ బంక్ లో పనిచేయడం చూస్తుంటే నాకు చాలా బాధగా ఉంది సార్. సమస్య వచ్చిందని పరిగెడితే మనం బతకలేం మేడం. ఏదో ఒక పని చేసుకోవాలి కదా మేడం. అంతే సార్, మీరు అన్నది నిజమే. మనం ఏ పని చేసినా అందులో నిజాయితీ ఉండాలి. అంతేగాని మనం చేసే పని చూసి సిగ్గుపడాల్సిన అవసరం లేదు సార్. నమస్కారం. ఏమండి, తనను ఒకసారి చూడండి. మన సునీత మేడం లాగా కనిపిస్తున్నారు కదా. డ్రైవర్ కారా ఒకసారి. సునీత మేడం, టీచర్ గుర్తుపట్టారా నన్ను? మేడం మీరా? బాగున్నారా? ఏంటి మేడం మీ పరిస్థితి ఇంత దారుణంగా ఉందా? మా స్కూల్ నుంచి ఉత్తమ ఉపాధ్యాయురాలుగా అవార్డు పొందిన మీరా ఇక్కడ కూలి పని చేస్తున్నారు? అవును మేడం, మా నాన్నకి కరోనా వచ్చింది. ఒక ప్రైవేట్ హాస్పిటల్లో జాయిన్ చేశాం. వాళ్ళు 10 రోజులు ట్రీట్మెంట్ చేసి 10 లక్షలు తీసుకున్నారు. పోనీ మా నాన్నను తిరిగి మామూలుగా చేయకపోగా మా నాన్నని చివరి చూపు చూసుకోకుండా చేశారు. అయ్యో మేడం, ఎంత పని జరిగింది? మీ నాన్నగారు చనిపోయారా? ఇప్పుడు మా అమ్మ నేను కిరాయి ఇంట్లో ఉంటున్నాం సార్. పొట్ట నిండాలంటే ఏదో ఒక పని చేసుకోవాలి కదా. ఎంత ట్రై చేసినా ఏ జాబు దొరకలేదు సార్. అందుకే ఈ కూలి పని చేస్తున్నా. సారీ మేడం, మరి మీ పరిస్థితి ఇంత దయనీయంగా ఉందా? మాకు అస్సలు తెలీదు. మాకు తెలిస్తే మా వంతు సాయం తప్పకుండా చేసేవాళ్ళం. పర్లేదు మేడం, మీరు ఆ మాట అన్నారు, అదే మాకు 10,000. మీరేమనుకోవద్దు, ఈ మన ప్రస్తుతానికైతే ఇది ఉంచాను. నేను నిత్యావసరాలకైతే పని చేస్తాయి మేడం. ఉండండి. ఎనిమిది 800 మంది విద్యార్థులతో మన స్కూల్ ఎప్పుడూ కలకల్లాడుతూ ఉండేది. కానీ ఇప్పుడు దయ్యాలు తిరిగే కొంపలా మారిపోయింది. ఆ విషయం తలుచుకుంటేనే నా గుండె బరువెక్కుతుంది. ఏం చేద్దామని ఈ కరోనా భూతం ప్రపంచాన్ని తీవ్ర నష్టానికి గురి చేసింది. ఆర్థిక వ్యవస్థను దెబ్బతీసింది. మన స్కూల్ ప్రిన్సిపాల్ రమేష్ గారి ఇంటికి వెళ్దాం. అవునండి, ఆయన తన ఇల్లు అమ్ముకొని పక్క ఊర్లో ఉంటున్నారని తెలిసింది. వెళ్దాం పదండి. ఇల్లు అమ్ముకున్నాడా? అయ్యో, సరే వెళ్దాం పా. డ్రైవర్ పోనీ. ఓకే సార్.
ఇక్కడ మా ప్రిన్సిపల్ రమేష్ గారు ఇల్లు ఎక్కడ మీకు తెలుసా? సరిగ్గా చూడండి సార్, నేనే ఆ ప్రిన్సిపల్ రమేష్ని. మన ప్రిన్సిపల్ గారు. అవునండి సార్, మీరేంటి ఇలా? మీరు ప్రిన్సిపల్ గా ఉన్నప్పుడు ఎలా ఉన్నారు, ఇప్పుడు ఏంటి సార్ ఈ వేషధారణ ఏంటి, అసలు ఏమైంది సార్? ఇంటికి రండి సార్, మాట్లాడుకుందాం. ఇప్పుడు చెప్పండి సార్, అసలు ఏం చేస్తున్నారు మీరు? ఏ పని వరకు 100 రోజుల పని పోతుంది సార్. 100 రోజుల పనికా? మీరు 100 రోజుల పనికెళ్ళడం ఏంటి సార్? ఏముంది సార్ చేయనీకి, 2 పిల్లలకు కరోనా వచ్చింది. వాళ్ళిద్దరి కోసం ఇల్లు జాగాల ఆస్తులను అమ్ముకున్నా సార్. పోయిన ఆస్తులు పోయినా కూడా ప్రాణాలు అయితే తగ్గినాయి సార్. ఆ ఊరు వదిలేసి ఊరికి వచ్చి 100 రోజుల పని పోతుంది సార్. మీ పరిస్థితి పగవాడికి కూడా రాకూడదు సార్. ఎలాంటి స్థాయిలో ఉండేవారు, అలాంటి స్థాయి నుండి ఎలాంటి స్థాయికి పడిపోయారు మీరు. మీరే కాదు సార్, మన స్కూల్లో పనిచేసేటువంటి సంపత్ సార్ పెట్రోల్ బంక్లో పనిచేస్తున్నారు. సునీత మేడం రోజువారీ కూలీగా పనిచేస్తున్నారు. ఇలా ఒక్కరు ఇద్దరు కాదు సార్, చాలా మంది టీచర్ల జీవితాలు ఇలాగే ఉన్నాయి. చెప్పమంటారు సార్, మేము కష్టం చేసిన డబ్బులు మా పొట్టకే సరిపోవడం లేదు. మా పిల్లలకి కడుపు నిండా తిండి కూడా సరిగా పెట్టలేకపోతున్నాం సార్. మీరేం బాధపడకండి సార్, మన స్కూల్లో పనిచేస్తున్న టీచర్ల సమస్యలకు ఏదైనా ఒక పరిష్కారం ఆలోచిద్దాం. ప్రస్తుతానికైతే ఉంచండి, పిల్లల్ని జాగ్రత్తగా చూసుకోండి. మనల్ని నమ్ముకుని బ్రతికిన టీచర్ బ్రతుకులండి అవి. వాళ్ళకి మనం ఏదో విధంగా సహాయం చేయాలి. అవునే, ఈ కరోనా ప్రభావం మన మీద పడినా కూడా ఆ దేవుని దయ వల్ల ఆర్థికంగా బాగానే ఉన్నారు. ఈ ఆర్థిక స్తోమత వాళ్ళకి ఏదో ఒక విధంగా సహాయపడేలా ఉండాలి. ఏమండి, నాకు ఆలోచన వచ్చిందండి. ఏ కరోనా వల్ల అయితే వారి జీవితాలు రోడ్డున పడ్డాయో వారి వల్ల కరోనా బాధితులకు అవగాహన కల్పిద్దామండి. అలా అవగాహన కల్పించినందుకు వారికి మనమే ఆర్థికంగా ఎంతో కొంత సహాయం చేద్దాము. మన పాఠశాల స్టార్ట్ అయితే మళ్ళీ 1 నెల చాలండి మనం ఆర్థికంగా పుంజుకోవడానికి. మంచి ఐడియా. మనకు సాధ్యమైనంత వరకు కరోనా బాధితులు ఎవరైతే ఉన్నారో వారికి మంచి ఆహారం అందిద్దాం. వారికి కావాల్సిన మందులు మనమే ఇప్పించే ప్రయత్నం చేద్దాం. కార్పొరేట్ హాస్పిటల్ కన్నా అతి తక్కువ ఖర్చుతో వైద్యం అందించడం మనం ప్రయత్నం చేద్దాం. మన వాళ్ళకి సహాయం చేసినట్టు ఉంటుంది, కరోనా బాధితులకు సేవ చేసినట్టు ఉంటుంది. అవునండి, మనం ఇలా చేస్తే మన టీచర్స్ కి చాలా హెల్ప్ చేసినట్టు అవుతుంది. వాళ్ళ నిత్యావసర అవసరాలు కూడా తీరిపోతాయి. వెంటనే మనం చేయాలనుకున్న పనుల గురించి మన ప్రిన్సిపల్ సార్ కి అలాగే మిగతా టీచర్స్ కి కాల్ చేసి చెప్తాం. సరే అమ్మని, చేద్దాం. కరోనా కంటికి కనిపించని అతి చిన్న సూక్ష్మక్రిమి. మా లఘు చిత్రంలో చూపించిన కుటుంబాలనే కాదు, మన దేశాన్ని, ఏకంగా ప్రపంచాన్నే ఈ కరోనా భూతం అతలాకుతలం చేసింది. ప్రాణాలు గుప్పిట్లో పెట్టుకొని చివరి చూపుకు కూడా నోచుకొని వారి కుటుంబ సభ్యుల రోదనలు వింటే గుండె బరువెక్కక మానదు. ఒకే దెబ్బకు 2 పిట్టలు అన్నట్లుగా కరోనా దెబ్బకు మనిషి ఆర్థికంగా చితికిపోయి ఉన్న ఉద్యోగం కోల్పోయి బ్రతకడం కోసం ఏదో ఒక పని చేసుకుంటున్నాడు. ఈ కరోనా వైరస్ ప్రపంచానికి భయాన్నే కాదు, మంచి సందేశాన్ని కూడా ఇచ్చింది. మనుషులంతా నాకు సమానమే, ధనిక పేద చిన్న పెద్ద తేడాలు నాకు లేవని. ఇప్పటికైనా మనుషులంతా ఒకటేనని గుర్తించుదాం. కరోనా వల్ల కుటుంబ సభ్యుల్ని కోల్పోయి ఆర్థికంగా నష్టపోయిన బాధిత కుటుంబాలకు మా లఘు చిత్రాన్ని అంకితం ఇస్తున్నాం.
మనిషికి మధ్య దూరాన్ని పాటిద్దాం. మనిషిగా కరోనా బాధిత కుటుంబాలను దగ్గరకు తీద్దాం. ప్రేమతో మీ మనోహర ప్రొడక్షన్స్. వెల్కమ్ టు మనోహర ప్రొడక్షన్స్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని మంచి వీడియోస్ కోసం మా మనోహర ప్రొడక్షన్స్ ని సబ్స్క్రైబ్ చేయండి. గంట మాత్రం ఖచ్చితంగా కొట్టండి. గట్టిగా చెప్పు, వినబడతా.